పాడి కౌశిక్ రెడ్డి గారు గడిచిన 24 గంటల్లో హాట్ టాపిక్గా మారింది. ఏ విషయంలో అంటే బండి సంజయ్ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి. పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయం పైన కరీంనగర్లో గంగుల కమలాకర్ గారి యొక్క కార్యాలయంలో పాడి కౌశిక్ రెడ్డి గారి యొక్క కారు ఉంటే బండి సంజయ్కి సంబంధించిన కొందరు అనుచరులు అయితే నేను చెప్పను, గూండాలు, విచ్చలవిడి గూండాలు, రౌడీలు వాళ్ళందరూ వచ్చి కార్లు పలగొట్టారు. అసలు ఈ ముచ్చట దేనికోసం జరిగింది? మొన్న కేటీఆర్ గారు సభ పెట్టారు. కేటీఆర్ గారు సభ పెట్టి నరేంద్ర మోడీ గారిని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డి గారిని వీళ్ళంతా దండగా వీళ్ళు ఉన్నా ఒకటే వీళ్ళు లేకున్నా ఒకటే అని చెప్తే దానిపైన బండి సంజయ్ గారు మాట్లాడుతూ కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పి ఏది విధానం మాట్లాడారు. ఎవరు? బండి సంజయ్ గారు మాట్లాడారు. బండి సంజయ్ దగ్గర ఒక్కటి గమనించండి, ఒక్క జర్నలిస్ట్ క్వశ్చన్ వేసేదాకా ఆగడు మనిషి. ప్రెస్ మీట్ పెడితే ఏ జర్నలిస్ట్ అని క్వశ్చన్ అడిగిన అనుకో బంద్ పెట్టిన తొందర పోవాలి, తొందర బయట బంద్ పెట్టిందని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే సబ్జెక్ట్ ఉండదు కదా. మన తెలంగాణలో ఎంత గొప్పదో తెలుసా? మొలదారం అమ్ముకునే తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తారు, ఛాయ్ అమ్ముకునే తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేస్తారు, దొంగలు దొరికిన వాళ్ళకు కుర్చీ పదవులు కట్టగొడతారు. మళ్ళీ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, మమ్మల్ని కేసీఆర్ జైలు పంపిండు, మేము జైల్లో వీళ్ళతో పెద్ద ఘనకార్యం చేసినట్టు చేసిందే లంగా పని, దొంగ పని. అందులో చాలామంది ఇరికి ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పా, మీకు తెలుసు అందరికీ. అది నేను ఏమంటున్నా అంటే ఈ లొల్లి ఎందుకు వచ్చింది, ఈ లొల్లిలో గత కారణం ఏంది? బండి సంజయ్కి ఏడా సబ్జెక్ట్ మిస్ అయింది, పాడి కౌశిక్ రెడ్డికి ఏడా సబ్జెక్ట్ దొరికింది, అదే చెప్పుకోవాలి ఇప్పుడు మనం. సో గిది లొల్లి అయ్యా. జరిగిన లొల్లి ఆ కేటీఆర్ మీటింగ్ నుంచి మొదలైంది. కేటీఆర్ గారు డ్రగ్స్ అనుకుంటూ ఇక కేసీఆర్ గారు డ్రగ్స్ విషయంలో బండి సంజయ్ నోరు జారిండు. నోరు జారితే ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి కూడా మాట్లాడిండు. ఏమని? వాళ్ళందరూ డ్రగ్స్ టెస్ట్కి పోతారు, మీరు రెడీగా ఉన్నారా? కేటీఆర్ గారు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు మీరు ముగ్గురు డ్రగ్స్ టెస్ట్కి పోతారా అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ఈ తంబాకు బ్యాచ్, ఈ తంబాకు కొంచెం డ్రగ్స్ చేసి తిన్నట్టున్నాడు, ఏం మాట్లాడో అర్థం కాక నెత్తి మీద మొత్తం ఎంట్రికలు ఊసిపోయానని చెప్పి ఎవరు మాట్లాడారు? పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ఒక్కసారి ఆయన మాటలోనే వినుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కథను కూడా వినండి, ఇక ఏమన్నారో మీరే వినండి. ప్రజలకి ఇలా మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ గారు ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలా చూసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండె అందుకే అయిందని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలి ప్రజలకి. అయితే ఇలా మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ గారు ఇలా బండి సంజయ్ గారిని ఇట్లా అన్నాడా? ఇప్పుడు ఇట్లా అనగానే బండి సంజయ్ ఎక్కడైనా కరీంనగర్లో ఇబ్బంది అయితే, కరీంనగర్ ప్రజలకు ఏదైనా ఇబ్బంది అయితే ఈ గూండాలను ఎట్లా పంపించిండో గట్లనే వడ్లు కళ్ళల దాకా పంపించుంటే బాగుండేది. ఎక్కడ? వడ్లు కళ్ళాలలో రైతులు ఒడ్లు తడిసిపోయినాయి, మొక్కజొన్న తడిసిపోయిందని బాధపడతా ఉన్నారు. మీకు ఒక్క విజువల్ చూపెట్టుకుంటా, ఆడ బండి సంజయ్ బ్యాచ్ అంతా పోయి ఉంటే నువ్వే కదా తెలంగాణ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో కాబోయే రోజులు నువ్వు పగడి కళలు అనుకుంటావు కదా, ఆ పగడి కళలు అయినా అట్లీస్ట్గా సీఎం అయ్యేటోడివి. బయట కాదు నేను మాట్లాడేది, కళల్లో. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎట్లాంటిదో తెలుసా మిత్రులారా? అనాథ. బీజేపీ అంటే అనాథ. రాబోయే రోజులుగా తరతరాల దాకా రాదు, ఆ పార్టీ గెలవదు. అయితే ఇక్కడ చూడండి ఎట్లా అబ్బాబ్బా, నాకు నేను చూసిన తర్వాత నాకు అనిపించింది వాళ్ళు ఏ విధంగా దాడి చేస్తుర్రో. ఇక చూడర్రి, కథ చూడర్రి, ఏం కొట్లు కొడుతుందంటే ఈయన బాధ ఏంది? పగులుతలేదు అది. కొసకొసకున్నా కూడా పగులుతాయి, పల కొడుతుండు కానీ పగులుతలేదు ఫస్ట్. అయ్యో అయ్యో ఇది కట్టెలు కొట్టే బ్యాచ్ని తీసుకొచ్చిండు బండి సంజయ్. కట్టెలు కొట్టే బ్యాచ్ ఉంటా చూసిర్రా, కట్టెలు ఆ ఇనుప డబ్బాల్ని మొత్తం దగ్గరకేసి కొడతా చూసిర్రా, ఆ బ్యాచ్ని తీసుకొచ్చి కాళ్ళు వల్ల కొట్టిస్తాడు బండి సంజయ్. ఎట్లుందంట వ్యవహారము? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూలలో దాక్కున్న రౌడీ గూండా అందరూ బయటకు వచ్చారు. ఈరోజు వాళ్ళందరికీ జీవనోపాధి దొరికినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిందో లేదో కానీ బాధ్యతగా మూలలో కూర్చున్న గూండాగిరి చేసేటోళ్ళు, చెంచాగిరి చేసేటోళ్ళు అందరికీ యథేచ్ఛగా రౌడీజం చేసుకునేంత ధైర్యం వచ్చింది ఈరోజు.
మంచిగా ఇన్ని రోజులు కట్టెలు కొట్టుకునే ప్రాక్టీస్ ఉన్నది కావచ్చు, ఈరోజు బయటకు వచ్చి మరి కారు రూపాయలు కొడతా ఉన్నారు. ఇదేనా బండి సంజయ్ గారు? ఇదేనా అంటున్నా? నువ్వు ఒక కేంద్ర మంత్రివై ఉండి ఈరోజు తెలంగాణ ఒక ఊపు ఊపాల్సింది పోయి ఏదో పాడి కౌశిక్ రెడ్డి అనుంటాడు ఏమని, తంబాకులో గింతంత డ్రగ్స్ కలుపుకొని తిన్నట్టున్నాడు, అందుకనే నెత్తి మీద ఉన్న జుట్టు అంతా రాలిపోయిందని అన్నాడు. అంటే దాని మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టాల్సింది. అంతేగాని ఈ కల్చర్ వల్ల నీ గొప్పతనం, నువ్వు ఎంత డేంజరో, నీ గురించి మాట్లాడితే ఇంత దాడులు జరుగుతాయని అవన్నీ ఫస్ట్ పక్కన పెడితే నీతోటి అయ్యేదేంది? ఫస్ట్ అది చెప్పు, నీతోటి అయ్యేదేంది? నువ్వు కేంద్ర మంత్రివా, లేకుంటే ఇట్లాంటి బీహార్ మూకల్ని తీసుకొచ్చిడా మొత్తం నడిపిస్తా ఉండడా అనుకోవాలా ప్రజలు? ఇది రాబోయే తరాలకు కానీ ఇప్పుడు ఉన్న యువతకు కానీ ఏం అర్థం కావాలి? ఇందులో ఏం అర్థం కావాలి? బండి సంజయ్ గారు మీరే చెప్పండి. మీరంటే నాకు చాలా గౌరవం, చాలా అభిమానం. అట్లాంటిది మీరే ఇట్లా చేస్తే ఎలా చెప్పండి? పద్ధత ఇది? పుసుక్కున్న నోరు జారిండి కావచ్చు, మీరు దాన్ని కూడా ప్రెస్ మీట్ పెడితే అయిపోవు. అనవసరంగా ఎన్నో సమస్యలు ఉంటే మీడియా వాళ్ళు మిమ్మల్ని ఫోకస్ చేసుకుని రాత్రంతా అదే తట్టుకోలేకపోయినాను నేను. ఈ వీడియో తీసుకోవడానికి గల కారణం అదే. అందరూ ఒడ్ల కల్లాలో దడిచి వాళ్ళు సత్తా ఉంటే మీ గొడవలేంది మధ్యలో? ఏం బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి గారు, ఏంది ఇది? ఎవరికి సహాయం చేయలేని మీరు ఈ హోం సహాయక శాఖ ఎందుకు మీకు? దేనికోసం? ఏమైనా అవుతుందా మీ వల్ల? ఇది చూడండి, ఆ పందుల్ని కారు పలగొట్టడం పంపించారు. ఓ పట్టాను కొనిచ్చి ఆ రైతులకి ఇస్తే ఏమైంది? ఓడ్లు మొత్తం నీళ్ళ మొత్తం సర్వనాశనం. చూడండి, ఎవరైనా దీని మీద ఫోకస్ చేసిర్రా? ఇట్లాంటి వాటి మీద మీడియా ఛానల్ ఫోకస్ చేస్తారు. ఇక పాడి కౌశిక్ రెడ్డి, బండి సంజయ్ తిట్టుకున్నారంటే ఖతం, ఇతను వర్సెస్ అతను, అతను వర్సెస్ ఇతను. ఓ క్లైమాక్స్ మీద క్లైమాక్స్లు. ఏం జరిగింది ఎట్లుంది తెలుసా? బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు? ఆ ట్విస్ట్ కన్నా డేంజర్గా ఉంది ఆ ట్విస్టులు. తమ్ములేళ్ళు జనాలు సస్తుర్రా, బయటికి రండి. నేను కూడా ప్రజలకు చెప్తున్నా, ఎన్నికలు రాగానే మీకేమైనా అవుతుందా? మంచోడు చెడ్డోడు ఎవరు అప్పట్లేదా? ఎట్లాంటి వాళ్ళకి ఓటెత్తురు? ఇవాళ మనం మీ పిల్లల భవిష్యత్తు మారాలన్నా, ఇట్లా ఒడ్లు సకాలంలో కొనాలన్నా ఈరోజు మంచి ప్రభుత్వం ఉంటేనే కదా, మంచి నాయకుడు ఉంటేనే కదా, చదువుకున్నోడు, ప్రజలకు మంచి చేసేటోడు, సబ్జెక్ట్ గురించి మాట్లాడేటోడు, విద్యా వ్యవస్థ గురించి, జాబుల మేళా గురించి మాట్లాడే నాయకుడిని గెలిపించాలే. కానీ ఇప్పుడు వీళ్ళు తంబాకు తోటలు పెంచమంటే పెంచుతారా? తంబాకు తోటలు పెంచలేరు వాళ్ళు. వాళ్ళకు ఎక్స్పోర్ట్ చేసేంత లేదు వాళ్ళకి. ఎందుకంటే అంత ఇల్లీగల్ అక్రమాలకు మాతోటి ఒకడు ఆగం కావద్దని చెప్పి స్వచ్ఛమైన మనిషి కూడా రైతుని మించినాడు మరొకడు లేడు. అట్లాంటిది స్వచ్ఛంగా ఒడ్లు పండిస్తా ఉన్నాడు. ఈరోజు ఒక్కొక్కళ్ళు నా దమ్మెంతో చూడరా భయ్, నా ఛాతి పోయిందో చూడరా భయ్, నేను గుద్దుతే మొత్తం బద్దలైపోవాలి. ఏంది ఇది? మీకంతా కొట్టుకోవాలనిపిస్తే నల్లమల్ల ఫాస్ట్ పోయి పందు లెక్క కొట్టుకోరు పోయి. మిమ్మల్ని ఎవడు ఆపడు? మొల్లారం మెల్లకేసుకుంటారా, లేకుంటే ఊడలే కట్టుకుని ఊగుతారా? మీ ఇష్టం. రైతులు ఎందుకు చంపుకుంటారు మధ్యలో? వాళ్ళేం పాపం చేసిర్రు ఇంత ఘోరంగా? అంటే నేను అందుకనే చెప్తున్నా, ఇట్లాంటి చర్యలు తీస్తే ఎవరికి గెలవడు రాబోయే రోజుల్లో. ఎవరంటే ఎవరు గెలవడు. ప్రతి ఒక్కరికి టైం మొదలైంది. ప్రతి ఒక్కరికి ఆ టైం దగ్గర పడే టైంలో మీకు భర్త పూజ ఉంటుందని నేను అనుకుంటున్నా మంచిగా. ఇంకోటి నేను చూపెట్టడం మర్చిపోయినా, అసలు సబ్జెక్టు మీరుది చూడాలి, కొసదాకా చూడండి. మళ్ళీ ఇప్పుడు మన బండి సంజయ్ గారు గొడవలు జరిగితే ఏ విధంగా గూండాలను పంపించి, గిరీష్ ధారమోహన్ అని కట్టర్ కార్యకర్త తన పార్టీ కోసం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలి, బీజేపీ పార్టీ కమలం వికసించాలి అని చెప్పేసి కార్యకర్తకు పార్టీ పెట్టిన చిత్రగుప్త అనుకుంటూ పెడితే బండి సంజయ్ గురించి మాట్లాడిండు. ఈ బండి సంజయ్ ఉన్న రోజులు తెలంగాణలో బీజేపీ అసలే అధికారం రాదని ఒక్క మాట మాట్లాడింది అంతే. ఐటెం నెంబర్ 6 అని ఒక మాట అన్నాడు. ఖతం, ఓ 50 మంది యువకులను పంపి వాళ్ళ ఇంట్లో నుంచి గుడ్డ కూడా తీయించుకొని కొట్టించిండు. సొంత కార్యకర్తనే, వేరే పార్టీడు కాదు, వేరే జర్నలిస్ట్ కూడా కాదు, ఓ కార్యకర్తనే ఛానల్ పెట్టిండు. పెడితే కొట్టుకు ఈరోజు ఛానలే బంద్ చేసుకొని కూర్చున్నాడు. ఏం చేయాలని అర్థం కాక. అయితే బండి సంజయ్ ఇప్పుడు గొడవలు జరిగినప్పుడేమో లాఠీలు, కట్టెలు కొట్టే బ్యాచ్, తంబాకులు వేసే బ్యాచ్ అందరూ దింపి కొట్టిస్తున్నాడు కదా. మరి ఈయన పార్లమెంట్ పర్ఫార్మెన్స్ మీరు కూడా చూడాలి ఎట్లుంటుంది. అధికార పార్టీ వాళ్ళని నిధుల గురించి అడుగుతా ఉంటే
నరేంద్ర మోడీ ఆనాడు భారతదేశం నుంచి ఇంగ్లాండ్ దేశానికి ఏ విధంగా బ్రిటిషర్లు ఇక్కడ నుంచి రైలు మార్గం ఎంచుకొని సంపదను ఎట్లా దోచుకుపోయారో ఆ విధంగా బండి సంజయ్ గారు అడిగే ప్రశ్నలకు నరేంద్ర మోడీ గారు లారీలు ముంబై ఎక్స్ప్రెస్ ఒక్కటే ఆడ నిధులు మొత్తం చేస్తా ఉంటే ట్రైన్లు మొత్తం గూడ్స్ దిగుతా ఉన్నాయి, మొత్తం డబ్బులే డబ్బులు. ఆయన పర్ఫార్మెన్స్కి నరేంద్ర మోడీ యు ఆర్ ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటూ సెల్యూట్ చేసిరట. అమిత్ షా అయితే షాక్ అయ్యి మరి యు ఆర్ ద నెక్స్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ అనుకుని డిక్లేర్ చేసినట. ఇట్లాంటి ఒక అగ్రిమెంట్ పేపర్ ఉంటుంది కదా, ఇట్లా మూలకో సైన్ గుద్దేసి అమిత్ షా అని చెప్పి ఒక నోటరీ కూడా చేయించిరట. నేను మాట తప్పను, ఇట్లాంటిది ఉంటే ఒక లామినేషన్ చేసి పెట్టుకో బండి సంజయ్ అని చెప్పి చెప్పిండట రాబోయే రోజుల ఆయన సీఎం అవ్వడానికి. అయితే బండి సంజయ్ గారు మాట్లాడే ముచ్చట్లకి పార్లమెంట్లో బల్లాలు కొడతా ఉంటే అసలు క్రాక్స్ వచ్చినాయట. కార్పెంటర్స్ వచ్చి పెయింట్ తీసుకొచ్చి బల్లాలు మళ్ళీ మంచిగా అతికిచ్చి చేసిరట. ఒకసారి ఆయన పార్లమెంట్లో ఇక మీరు చూడండి ఆయన అడిగే క్వశ్చన్లకు బల్లాలు పగిలిపోయినాయి. ఇక చూడండి కథ చూడండి. गया है तथा अब तक 17 हाई कोर्ट से 7 बैठक की जा चुकी है. बचकीडार दाका अनावश्यक देरी से बचने और समय पर न्याय वितरण सुनिश्चित करने के लिए अधिकतम 2 स्थगन का प्रावधान है. ओके. भारत सरकार ओके. प्रश्नकाल पूरा. कोई विशेष बात बतानी तो एक मिनट. ఆయన మాటల్ని ఆడ కూసుల్లా వ్యక్తి కూడా అయిపోయింది అవి మాట. ఇంకెవరు ఉంటే ఒకటే మాటలో చెప్పడని చెప్పిండు, ఒకటే మాటల ఇవన్నొద్దు ఒకటే మాటలా అర్థమయ్యేటట్టు చెప్పని చెప్పిండట. అంత పార్లమెంట్ షేక్ చేసిన మనిషి అట్లాంటి ఆయన గురించి మాట్లాడితే ఊకుంటాడా? ఒకటే దాడులు. ఏందండి ఇది? ఏందంటున్నా? ఇదే ప్రభుత్వం రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రాణం పోసుకుంటే పరిస్థితి ఏందో చెప్పనా? కొట్లాట మొదలైతే ఎక్కడి నుంచి మొదలు తెలుసా? ఏ బండి సంజయ్ గారు అయితే ఏ సభ మీద నుంచి మొల్లారం అని చెప్పిండో ఆ మొల్లారం నుంచి మొదలైతే గొడవలు. ఆ గొడవలు మొదలయ్యి ఈరోజు ఇప్పుడే ఒట్లు కొట్టలేరు, రేపు బండి సంజయ్ గురించి మాట్లాడితే వారి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అట్లాంటిది మీరు ఒక్కటి గమనించండి, రేపటి రోజున ఇదే ప్రభుత్వ అధికారంలోకి వస్తే తెలంగాణ మొత్తం రక్త చరిత్ర పార్ట్ 3 తీసుకొని కూర్చోవాలి. విచ్చలవిడిగా కొట్టుడు చంపుడు. ఎవరైతే పార్టీలో ఉంటాడో వారికి రాజ్యాధికారం, పార్టీలో లేనోనికి దినదిన గండాన పోలీస్ స్టేషన్ కూడా వానికి రక్షణగా ఉండదు, ఒకటి చావు తప్ప. ఎందుకు మాట్లాడుతున్నా అంటే పనికిరాని మాటలైతే నేను మాట్లాడతలేను, పనికొచ్చే మాట్లాడుతున్నా. చదువుకునేట వాళ్ళకు ఓటేయండి, ఇంతంత అక్షర జ్ఞానం తెలుసుకోవడానికి ఓటేయండి, తెలంగాణ రాష్ట్ర పరికప్ట ఇన్కమ్ గురించి తెలుసుకోవడానికి ఓటేయండి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయ అక్రమాలను ఆరికట్టే వారికి ఓటేయండి, తెలంగాణ రాష్ట్రం ఇతర దేశాలతోటి పోటీ పడేటట్టుగా తీసుకెళ్లే నాయకుడికి ఓటేయండి. అంతేగాని సాయంత్రం అయితే తంబాకులు తిని పొద్దున వేస్తే గొడవలకి వెళ్ళి కర్రతోటి లాఠీలతోటి ఇట్లాంటి గూండాగిరి చేసే వాళ్ళకి మాత్రం మీరు దయచేసి ఓటేకనని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హెచ్చరిస్తూ ఉన్నా. ఈరోజు ఏ పార్టీలు అయితే హిందుతత్వం అని ముందుకు వస్తూ ఉన్నాయో, నేను కూడా రాముని నమ్ముతున్న వాడిని, నేను కూడా భారతదేశంలో ఈ యొక్క భగవద్గీతను చదివిన వాడిని. ఈరోజు ఎవరైతే ఎన్ని చరిత్రలు ఉన్నాయో వాటిని సగర్వంగా నేను ఆహ్వానిస్తున్న వాడిని. ఈరోజు మీరు హిందువులు కాదా? మీరు ఇంట్లో పూజలు చేసుకుంటారా? మీరు రాముడిని కొలుస్తారా? మీ ఇంట్లో మీరు హిందూ దైవాలను కొలుస్తారా? మీరే చెప్పండి మిత్రులారా. మరి మిమ్మల్ని మించిన హిందుత్వం మరొకటి ఉందా? మిమ్మల్ని మించిన హిందుతత్వం మరొకటి ఉందా? ఈరోజు హిందువులు పూజలు చేస్తారు. ఈరోజు సోమవారం కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ ప్రతిరోజు పూజలు చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సుఖ సంతోషాలతో ఆనందిస్తున్నారు. మిమ్మల్ని ఎక్కడైనా ముస్లిమ్స్ వచ్చి అడ్డుగించారా? హిందూయిజం కథాహే అంటే హిందువులు బీజేపీ తోటి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. బీజేపీ వాళ్ళకు మతాల మధ్య లొల్లు పెట్టుడు తప్ప ఓ సబ్జెక్టు ఆబ్జెక్టు మీద అసలు వాళ్ళకు ఇంత అవగాహన కూడా లేదు. మీరు ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి. నేను చెప్పేది దీన్ని పర్సనల్గా తీసుకోవద్దు దయచేసి. నేను ఎందుకు అంటున్నా అంటే మంచి నాయకత్వం రావాలి తెలంగాణ రాష్ట్రంలో, అందుకనే చెప్తా ఉన్నా. బీజేపీ పార్టీ ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే ఒక్క క్వశ్చన్ అడగండి, ఇన్ని సంవత్సరాలు మీరు తెలంగాణలో ఉన్నారు కదా, హౌ మచ్ పిక్ ఫ్రమ్ యువర్ ఢిల్లీ అనుకుంటే ఒక్క క్వశ్చన్ అడగండి. ఎంత తీసుకొని వచ్చారు ఢిల్లీకి ఒక్కటి అడగండి, ఒక మాట కూడా చెప్పారు. అందులో ప్రతిపక్షం వాళ్ళు ఓటేసే టైంలో అడగండి మీరు ఏం చేశారు ఈ 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండని చెప్పి ఒక్కరు అడగండి, ఒక్కడు మాట్లాడు. ఏ ఒక్కరు కూడా మాట్లాడరు మిత్రులారా. ఇదొకటి మీరు గమనించాలా. సో నేనేమంటున్నా అంటే ఆడ జరిగింది ఒకటి, బండి సంజయ్ చేపిస్తున్నది ఒకటి. అంటే ఎట్లా అయిందో తెలుసా? ఈ వారం నేను కేంద్ర మంత్రిని, సెంట్రల్లో బీజేపీ ఉంది, పోలీసు వాళ్ళు మొత్తం నేను చూసుకుంటా,
వేసేయండి. నిన్న అటెంప్ట్ మర్డర్ ఈరోజు సిపి గారికి తెలవడం లేదా? అది కరీంనగర్లో ఉన్న సిపి గారికి ఎక్కడ దాకా చేరలేదా ఈ వార్త? ఇంత ఘోరమా? అంటే అధికారం ఉన్నోడు ఏదైనా చేయొచ్చా? సంపుకునుడు, నరుక్కునుడు, ఏదైనా. అందుకని నేను చెప్తున్నా, మీకు ఉన్న ఏకైక అవకాశం ఓటే. అది కూడా మంచిగా ఆలోచించుకొని ఓటేయండి. ఓట్ల రోజు ఎవడింత ఇచ్చిండు, ఎంత దాపిండు అవన్నీ పక్కన పెడితే ఓటింగ్కి వెళ్ళే ముందు మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరు వస్తే తెలంగాణ బాగుపడుతుంది అనేది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. వేరేది పెట్టుకుంటే మాత్రం ఏది కూడా రాదు. ఇంకా బీజేపీ అధికారంలోకి వచ్చిందనుకోండి, మీరు ఏదైతే పూజలు చేస్తూ ఉన్నారో ఆ పూజలు కూడా చేసుకునేరు వాళ్ళతో సపరేట్ ఎజెండా. అది మీకు అర్థం కాదు.